సంక్రాంతి పండగకి ఇప్పటి వరకు జొన్నలతో లడ్డులు ప్రిపేర్ చేశారో లేదో తెలియదు, కానీ ఈసారి అయితే మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది, అందరికీ ఆరోగ్యం కూడా మంచిది. ఎలా చేయాలో చూసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అడుగు మందంగా ఉండాలి. అందులోకి 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా దోరగా వేయించేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకున్నామంటే ఒకే సైడ్ ఎక్కువ వేగకుండా అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి పల్లీలు అనేవి. చూసారు కదా, బాగా చక్కగా వేగాయి. మీకు పొట్టు తీసి కూడా చూపిస్తా చూడండి. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతోనే 1 కప్పు నువ్వులో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది. కాల్షియం లోపం ఉన్నవారికి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారికి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ పల్లీలు కానీ నువ్వులు కానీ. ఇక్కడ పాలు, పంచదార ఇవి ఏవి లేకుండా హెల్దీ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వులు కూడా సేమ్ అదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయినాయి కదా, బాగా వేగిపోయినవి. మీకు క్లోజ్లో కూడా చూపిస్తా చూడండి. ఇలా బాగా వేగిన తర్వాత తీస్తేనే వాటిలో ఉన్న ఆయిల్ అనేది బాగా మనకి ఇదైపోయి ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుందాం చల్లారబెట్టుకోవడానికి. ఇలా ప్లేట్లో వేసేసుకున్నామంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసేలోపు ఇవి చల్లారిపోతాయి. ఇప్పుడు అదే కడాయి అలాగే పొయ్యి మీద పెట్టేసుకొని 2 కప్పుల జొన్నపిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల జొన్నపిండికి 1/2 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. మీరు కావాలంటే బాగా ఎక్కువ నెయ్యి తింటారు, నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది అనుకుంటే 1/2 కప్పు దాకా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు వేసుకున్నాను. నెయ్యి లైట్గా వేడెక్కిన తర్వాత 2 కప్పుల జొన్నపిండి వేస్తున్నాను. ఈ జొన్నపిండి షాప్లలో దొరుకుతుంది మనకి. లేదు అనుకుంటే ఇంట్లో జొన్నలు ఉంటే జొన్నలతో కూడా ఆడించుకోవచ్చు. నార్మల్గా జొన్న రొట్టెలు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే పిండిని మళ్ళీ లడ్డులకని సపరేట్గా ఏమీ చేయలేదు. అదే పిండితోనే మనము ఇలా లడ్డులు అయితే చేసుకోవచ్చు. ఇలా ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. పిండి అనేది మాడనివ్వకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. నెయ్యిలో బాగా మిక్స్ అయిపోవాలి ఈ పిండి అనేది. చూసారు కదండి, ఇక్కడైతే కలరు చేంజ్ అయిపోయింది, కొంచెం డల్గా అయింది కదా. పిండి అయితే కరెక్ట్గా బాగా ఫ్రై అయింది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే మనకి పిండి అనేది అడుగున మాడిపోతుంది, మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పుల జొన్నపిండి తీసుకున్నాను కదా, 2 కప్పుల జొన్నపిండికి 1 కప్పు పాలపొడి అయితే తీసుకుంటున్నాను. నెస్లే ఎవ్రీడే పాలపొడి అయితే తీసుకున్నాను నేను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, అమూలు ఇలా ఏదైనా తీసుకోవచ్చు. 2 కప్పుల జొన్నపిండికి 1 కప్పు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మిక్స్ అయ్యేలాగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఎప్పుడు సంక్రాంతి పండగకి మీరు రవ్వ లడ్డులు ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా, అరిసెలు ఇలాంటివి. ఒక్కసారి ఇలా జొన్న లడ్డులు చేసి చూడండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంకి మంచిది, ఏజ్ అయిన వాళ్ళకు కూడా, అండ్ చిన్నపిల్లలు కూడా చాలా మంచిది ఆరోగ్యంకి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. చల్లారిపోయినాయి కదా ఇవన్నీ. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాం. ఇది కూడా చల్లారిపోయి ఉంటుంది, చేత్తో బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ నువ్వులు, పల్లీల పొడి అయితే వేసేసుకుందాం. ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ యాలక్కాయలు వేసాను, చెప్పలేదనుకుంటా. అండ్ యాలక్కాయలు కూడా వేసాను. సోంపు ఉంటే సోంపు వేసుకోండి, ఇంకా బాగుంటుంది సోంపు ఫ్లేవర్తో. నా దగ్గర లేదని నేనైతే వేయలేదు, ఓన్లీ యాలక్కాయలు అయితే వేసాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా నిదానంగా చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొంచెం అండ్ స్వీట్కి సరిపడా కొంచెం కొంచెం బెల్లం వేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇలా కొంచెం ఈ పౌడరు కొంచెం బెల్లం అన్నట్టు వేసుకొని, మీరు బెల్లం వద్దు అనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదార వాడొచ్చు, కానీ పంచదార మంచిది కాదు అనేసి నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఇలా స్వీట్కి సరిపడా బెల్లం అయితే వేసుకుందాం. నేను ఇక్కడ తీసుకున్న బెల్లం వచ్చేసి 2 కప్పుల జొన్నపిండి అండ్ 2 కప్పుల పల్లీలు అవి తీసుకున్నాం కదా. అండ్ వీటికి 2 కప్పుల దాకా వేసుకుంటే సరిపోతుంది, బాగా స్వీట్గా వస్తుంది. మొత్తం 4 కప్పులు కదా. అండ్ మిల్క్ పౌడర్ వేసింటాం కాబట్టి లైట్గా స్వీట్నెస్ అయితే ఉంటుంది. అందుకే 2 కప్పుల బెల్లం అయితే వేసుకున్నాను.
ఇలా మొత్తం ఇదే ప్రాసెస్లో మిక్సీ అయితే పట్టేసాను నేను. మిగతాది కూడా అలాగే వేసేసుకొని బెల్లం వేసేసి ఇలా మిక్సీ అయితే పట్టేసాను. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇక లడ్డూలు చుట్టేసుకోవడమే. వెయిట్ లాస్లో ఉన్న వారికి, ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, అలాంటి వారికి, షుగర్తో బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వారికి, అండ్ డైట్లో ఉన్న వారికి చాలా మంచిది ఆరోగ్యంకి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక తప్పకుండా ప్రిపేర్ చేసి పెట్టండి. అమ్మాయిలు ఉంటే కూడా చాలా మంచిది, వాళ్ళకి నడుము నొప్పులు రాకుండా పీరియడ్స్ టైంలో, అండ్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే ఫ్యూచర్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చాలా మంచిది. కనీసం 2-3 రోజులకి ఒక్కటన్నా పెట్టండి. రోజుకొకటి పెట్టడానికి, మాకు రోజు చేసి పెట్టడానికి అవ్వట్లేదు అనుకుంటే 2-3 రోజులకు ఒక్కసారి, లేదంటే నెలకు ఒక్కసారి ప్రిపేర్ చేసి ఒక వారం రోజులు పెట్టినా కూడా సరిపోతుంది. ఇంతేనండి, లడ్డూలన్నీ చుట్టేసేసాను. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని మనము ఒక సీసాలో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలలైనా కూడా అస్సలు పాడవ్వవు. ఐ హోప్ యూ గాయ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.